ఆయన రియాలిటీ ఏంటో అక్కడ చూపించాడు. అది ఆయన రియాలిటీ. ఒకటి అందరు అనేది అంటే రైతు బిడ్డ అనే కార్డుతో ఉన్న ఎంట్రీ అయ్యాడు, అదే వాడుకుంటున్నాడు బిగ్ బాస్ అనేది వస్తున్నాయి. ఒకటి చెప్తానండి వినండి, ఆయన కప్పు మాకు తేపోయినా హ్యాపీ. ఆయన లక్ష్యం ఏంటి, నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలి అని వీడియోలు తీసాడు. దస్ ఇట్. వెళ్ళి అంతమంది సెలబ్రిటీల్లో కూడా ఈ రోజుకి చివరి దాకా కూడా నిలబడ్డాడు అంటే గెలిచిపోయాడు. కొన్ని వేల కోట్ల మంది గుండె మనుషుల్లో ఉండిపోయాడు రైతు బిడ్డ. చాలదా? ఏ సందులోకి వెళ్ళినా, ఏ రోడ్డు మీదకి వెళ్ళినా రైతు బిడ్డను గుర్తిస్తారు. అది చాలదా ఆయనకి? ఇంకేం కావాలి? ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఇస్ కామన్ మ్యాన్గా లోపలికి వెళ్ళినప్పుడు స్వార్థంగా ఆయనకి సంపాదించుకోవాలని కాకుండా ఆయన నాగార్జున గారు పెట్టిన ఆఫర్ అమౌంట్ ఏదైతే చూపించారో, సో దాని గురించి మనం ఇప్పుడు నేను మాట్లాడుతాను వినండి. ఆయన పెట్టిన అమౌంట్కి చనిపోయిన రైతు కుటుంబాలకే నేను డబ్బులన్నీ ఇవ్వటం జరుగుతుంది అని చెప్పాడు. పాయింట్ గుర్తుపెట్టుకోండి, చనిపోయిన రైతు కుటుంబాలకే ఇవ్వటం జరిగింది అన్నాడు. అది అక్కడ చెప్పడం కాదు, బిగ్ బాస్ హౌస్లోకి రాకముందే ఆయనది ఒక వీడియో ఉంటుంది, ఒక ఆయన తీసుకున్నాడు, ఆయన ముందు కూడా అదే చెప్పాడు. బిగ్ బాస్లో 50,000 రాని, ₹1,00,000 రాని, 2 లక్షలు రాని, 3 లక్షలు రాని, ప్రతి రూపాయి కూడా చనిపోయిన రైతు కుటుంబాలకే ఇస్తాను అని చెప్పడం జరిగింది రైతు బిడ్డ. అర్థమైందా? కానీ ఈరోజు చూసుకుంటే అది ఫేకు, రైతు బిడ్డ కాదు. ఏంది, పొలంలోకి వెళ్ళి 15 రోజుల నుండి 60 వీడియోలు తీసుకొని వచ్చి పెడతాడు అని స్ట్రోల్ చేస్తున్నారు చాలామంది. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తా, రైతు బిడ్డ పక్కన పెట్టండి. ఒక కామన్ మ్యాన్, ఓకే, సాధారణ ఒక మనిషి, ఏమీ లేని ఒక మనిషి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలంటే మామూలు విషయం కాదు. నువ్వు వీడియోలు చేసి వెళ్ళావా, ఎలా వెళ్ళావా, అదే ఆయన గోల్. అసలు గోల్ సక్సెస్ అయిపోయాడు. అడుగు పెట్టడం అసలు గోల్. ఇన్ని రోజులు ఉంటారు, మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలే. సో ఉన్నాడు, కప్పు తీసుకొస్తే ఇంకా హ్యాపీ. సో అది ఆయన కప్పు తేపోయినా ఆల్రెడీ కొన్ని వేల కోట్ల మనుషులు దోసేసుకున్నాడు. అది ఒకటి. ఇంకో పాయింట్ చెప్తా, మీరు రైతు బిడ్డ గురించి ఏ వీడియో ఎక్కడ పెట్టినా సరే సూపర్ 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 అని వస్తుంది తప్ప అమర్దీప్ గురించి ఎక్కడైనా మీకు కామెంట్స్లో కనబడుతుందా ఆయన వీడియో కింద? లేదు. అమర్దీప్కే కప్పు రావాలి, అమర్దీప్కే కప్పు రావాలి అని ఎవ్వరు కూడా కామెంట్స్ పెట్టలా. అమర్దీప్ వీడియోల కింద మాత్రం రైతు బిడ్డ గురించి తిడుతున్నారు. ఏ అవసరం మీకు? మీ ఓన్ మేము తిట్టట్లేదు కదా, మేము రైతుగా గౌరవిస్తున్నాం, ఒక కామన్ మ్యాన్గా మేము ఆయన గౌరవిస్తున్నాం. ఆయనకి బయట ఎంత సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్తోనే లోపలికి వెళ్తాం జరిగింది. అలాంటిది ఏ రెస్పెక్ట్ లేకుండా అరే తురే అనింది, ఒక ఇండస్ట్రీలో ఉంటూ సీరియల్ చేస్తూ అంది నువ్వు. మళ్ళీ తిరిగేమో ఈయన్ని డౌన్ చేసి ఇప్పుడు నువ్వు ఫస్ట్కి వచ్చి నాగార్జున గారి నోటంటే నువ్వు అనిపించుకున్నావు. ఇది ఎంతవరకు కరెక్టు? ప్రజలు చూస్తున్నారు కదా, ఊరుకోరు. పక్కాగా ఉంటుంది, అందరికీ ఉంటుంది. అది విన్నరైతే ప్రశాంత్. రైతు బిడ్డ కప్పు తీసుకుని బయటికి రావాలి, అదే మా కోరిక.